వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం యూజీసీ ఎన్టీఏ నెట్ వాటి యొక్క పూర్తి వివరాలని, యూజీసీ ఎన్టీఏ నెట్ వివరాలతో పాటు సిలబస్ని, ఈ సిలబస్ని ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025కు ఎలా అనువర్తింప చేసుకోవాలి, యూజీసీ ఎన్టీఏ నెట్కు, ఏపీ డిఎస్సికి మరియు తెలంగాణ టెట్కు ఈ మూడింటికి సమపాలలో దేనికి కూడా అన్యాయం జరగకుండా ప్రిపరేషన్ సాధ్యపడుతుందా, దేన్ని విడిచిపెట్టాలి, దేనికి ఎక్కువగా ఫోకస్ ఇవ్వాల్సి ఉంటుంది, మరి లేదా అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందా, అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుందా, ఇటువంటి డైలమాలో కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. మీకోసం పూర్తి వివరాలని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయనున్నాను. కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. వీడియో మొదటి నుంచి చివరి వరకు సావధానంగా చక్కగా చూడండి. ఒక్కొక్క విషయం, మీకు కావలసిన ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను అందించడం జరుగుతుంది. మొదటగా మనం యూజీసీ ఎన్టీఏ నెట్ గురించి పరిశీలన చేసినట్లయితే 2018వ సంవత్సరము డిసెంబర్ నెల నుంచి యూజీసీ నెట్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే అంతకుముందు యూజీసీ నెట్ అనేది 2018వ సంవత్సరం నుంచి యూజీసీ ఎన్టీఏ నెట్గా మనం పిలవడం జరుగుతుంది. 2018 నుంచి డిసెంబర్ నెల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్స్ని, ఈ ప్రాసెస్, వీటిని కండక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా ఈ బాధ్యతల్ని స్వీకరించింది. అప్పటి నుంచి ఆ 2018 డిసెంబరు నుంచి, అంటే ఎన్టీఏ బాధ్యతల్ని స్వీకరించినప్పటి నుంచి నెట్ ఎగ్జామ్ అనేది ప్రతిసారి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే నిర్వహిస్తూ వస్తుంది. అంతకుముందు పేపర్ పెన్సిల్ బబ్లింగ్ విధానంలో ఉన్నటువంటి నెట్ పూర్తిగా దాని యొక్క స్వరూపం అనేది మార్చుకోవడం అనేది జరిగింది. అంతకుముందు 3 పేపర్లు అనేవి ఉండేవి. పేపర్ 1 మీకు తెలిసిందే, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటే, పేపర్ 2 మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనేది ఉండేది, పేపర్ 3 కూడా కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనేది ఉండేది. ఈ 3 పేపర్ల విధానంకి గుడ్ బై చెప్పి 2 పేపర్ల విధానంని తీసుకొని రావడం అనేది జరిగింది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ మరియు మీరు ఏ సబ్జెక్టు అయితే నెట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టు, ఈ 2 పేపర్లు మాత్రమే నెట్లో రాయాల్సి ఉంటుంది. మరి నెట్ రాయడానికి కనీస అర్హతలు ఏమిటి? సార్, నెట్ అనేది, యూజీసీ నెట్ అనేది ఎవరు రాయాలి? యూజీసీ నెట్ రాయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? మరి యూజీసీ నెట్కు నేను అర్హుడినా, నేను యూజీసీ నెట్ని సాధించగలనా? అంటే నెట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి కాంపిటీషన్లో ఉంటారు. ఒకవేళ మీరు కెమిస్ట్రీ సబ్జెక్టు, అదే ఇక్కడ యూజీసీలో కెమిస్ట్రీ ఉండవాలండి, సిఎస్ఐఆర్ వారికి కండక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఎకనామిక్స్తో నెట్ రాసారనుకోండి, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎకనామిక్స్ పీజీ చేసిన వాళ్ళందరూ కూడా నెట్ రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అది నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది. కాబట్టి భారతదేశం మొత్తం మీద ఎంతమంది ఎకనామిక్స్ సబ్జెక్ట్ హోల్డర్స్ ఉన్నారో అంతమంది కూడా ఎకనామిక్స్ సబ్జెక్టులో నెట్ని రాస్తారు. అలాగే పాలిటిక్స్ ఉంది, సేమ్
హిస్టరీ ఉంది సేమ్, తెలుగు ఉంది సేమ్, ఇంగ్లీష్ ఉంది సేమ్, ఎనీ సబ్జెక్ట్ భారతదేశం మొత్తం మీద ఆ సబ్జెక్ట్లో ఎవరైతే పీజీ చేసి ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వారందరూ కూడా దీన్ని రాయాల్సి అంటే రాసుకోవచ్చు, రాస్తారు కూడా. ఇది రాయడం వల్ల లాభం ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అవకాశం అనేది లభిస్తుంది. యూజీసీ ఎన్టీఏ నెట్లో మీరు చూపించిన ప్రతిభ ఆధారంగా, మీకు లభించిన మెరిట్ ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ వంటి వేకెన్సీస్కు నోటిఫికేషన్లు పడినప్పుడు వాటిని మనం అందుకోవాలి అంటే కంపల్సరీగా యూజీసీ ఎన్టీఏ నెట్ అనేది మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా యూజీసీ ఎన్టీఏ నెట్ ఎవరైతే ఈ నెట్ కోసం ఎవరైతే ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారు మన స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఆ ప్రిపరేషన్ అనేది ఉపయోగపడుతుంది. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి నేషనల్ లెవెల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు అలాగే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు ఈ రెండు టెస్టులు కూడా మీ సబ్జెక్టులలో పీజీ చేసినటువంటి అభ్యర్థులు కంపల్సరిగా క్వాలిఫై అయ్యి ఉంటే గనక మీరు ఎన్నో ప్రయోజనాలని మీరు పొందగలరు. సో వాటి గురించి మరిన్ని వివరాలని కూలంకుషంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి 2025 అనేది మన ముందు ఉన్నటువంటి ఇది ఎగ్జామ్. ఎందు గురించి అంటే ఏపీ మెగా డిఎస్సి 2005లో మనం మంచి ర్యాంక్ కనుక సాధిస్తే చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది అందుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మనం కెరీర్లో స్థిరపడవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలామంది అభ్యర్థులు వారు ఏపీ మెగా డిఎస్సి 2025 ప్రిపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఎందు గురించి అంటే 2018 సంవత్సరం తర్వాత సుమారు 6-7 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈసారి ఎలాగైనా కూడా డిఎస్సిని అందుకోవాలి అని చెప్పి వారు కుతూహలంతో చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ కూడా పడింది. నవంబర్ 20వ తేదీ చివరి తేదీ. ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే అప్లై చేసేసుకోండి వెంటనే. మరి ఇంకో పక్క తెలంగాణ అభ్యర్థులు ఇంతకుముందు ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో, ఇంతకుముందు ఎవరైతే టెట్ రాసినా కూడా తక్కువ మార్కులు వచ్చాయో అటువంటి వారు టెట్ రాయాలి, ఎలాగైనా కూడా తెలంగాణ టెట్ని రాసి ఈసారి టెట్ క్వాలిఫై అవ్వాలి, ఇంతకు ముందు ఉన్న మార్కుల కంటే ఇంకా బెటర్ స్కోర్ సాధించాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు తెలంగాణలో టెట్కి ఫాలో అవుతున్నారు. టెట్ నోటిఫికేషన్ అయ్యి అంటే టెట్ అయిపోయిన తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానుంది. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి ఇంచుమించు 2 డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒకే నెలలో లేదా ఒక నెల ఇటు అటుగా 2 రాష్ట్రాల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. కాబట్టి కంపల్సరిగా తెలంగాణ అభ్యర్థులు ఆంధ్రలో డిఎస్సి రాస్తారు, ఆంధ్ర అభ్యర్థులు తెలంగాణలో డిఎస్సి రాస్తారు. కాబట్టి ఇటు తెలంగాణ డిఎస్సి అటు ఆంధ్ర డిఎస్సి 2 డిఎస్సిలకి కూడా కంపల్సరిగా ఈ తెలుగు అభ్యర్థులు పోటీలో ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి 2 నోటిఫికేషన్లు కూడా ఒక నెల ఇటు అటుగా అవ్వచ్చు, కానీ 2 నోటిఫికేషన్లు కూడా కంపల్సరిగా 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ రానున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఒకే ప్రిపరేషన్తో 2 నోటిఫికేషన్లు కూడా అందుకొని వీలైతే వారి యొక్క సొంత రాష్ట్రంలో ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ తగ్గిపోతే పక్క రాష్ట్రంలో ఉద్యోగం సాధించాలి అని కసిగా చదువుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో యూజీసీ ఎన్టీఏ నెట్ నోటిఫికేషన్ కూడా రావటం జరిగింది. నెట్ నోటిఫికేషన్ వచ్చింది. మరి దీని ఎగ్జామ్ కూడా జనవరి నెలలో ఇక్కడ కండక్ట్ చేయనున్నారు. మరి ఇటువంటి సందర్భంలో యూజీసీ ఎన్టీఏ నెట్ ప్రిపరేషన్ అనేది మరి ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? ఇటు డిఎస్సి కోసం మనం చూడాలా, లేకపోతే నెట్ కోసం చూడాలా, లేదా నెట్కి మనం ప్రిపేర్ అయితే డిఎస్సికి మనం ప్రిపేర్ అవ్వచ్చా, లేదా డిఎస్సి ప్రిపరేషన్తో నెట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చా అన్న సందేహంలో చాలామంది అభ్యర్థులు డైలమాలో ఉన్నారు. మరి నెట్ కోసం ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, డిఎస్సి కోసం ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి సందేహంతో
చాలామంది అభ్యర్థులు డైలమాలో ఉన్నారు కాబట్టి, సందేహంలో ఉన్నారు కాబట్టి, మీ యొక్క సందేహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తాను. కాబట్టి మిత్రులందరూ కూడా దయచేసి ఎక్కడ కూడా వీడియోని దాటించకుండా మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు చూడండి, కూలంకుషంగా చూడండి. ప్రతి విషయాన్ని కూడా నా అనుభవం ద్వారా, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెబుతాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదా మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వండి. అయితే ఒక సజెషన్ ఇవ్వడం అనేది నా ధర్మం కాబట్టి నేను ఏ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది, ఎలా వెళ్ళాల్సి ఉంటుంది అన్నది చెప్పడం అయితే నేను చెబుతాను. దాని తర్వాత నిర్ణయం అనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా యూజీసీ ఎన్టీఏ నెట్ 2025 డిసెంబర్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని ముందుగా మనం తెలుసుకొని మిగిలిన వివరాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు యూజీసీ నెట్ డిసెంబర్ 2024 యొక్క బులెటిన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని క్లియర్గా ఒక్కొక్క విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2018 డిసెంబర్ నుంచి యూజీసీ నెట్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తూ వస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2018 సంవత్సరం నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను నిర్వహిస్తూ వస్తుంది. అంటే అంతకు ముందు పెన్ను పేపర్ విధానంలో ఉన్నటువంటి ఈ ఎన్టీఏ నెట్ యూజీసీ నెట్ అనేది ఎన్టీఏ నెట్గా మారిన తర్వాత పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మారిపోయింది. ఏడాదికి 2 సార్లు అంటే జూన్లోను మరియు డిసెంబర్లోను నెట్ నోటిఫికేషన్ వస్తుంది. 2 పర్యాయంలో నెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే 2024 డిసెంబర్ నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. మరి ఈ వివరాలని ఒకసారి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా తేదీలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇక్కడ డేట్స్ అనేవి ఉన్నాయి. నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఎన్టీఏ నెట్ను ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది కల్పించారు. ఇది మీరు గమనించండి. నవంబర్ 19 నుంచి అంటే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్లో ఉంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు, డిసెంబర్ 10 వరకు మీకు అప్లై చేసుకోవడం కోసం అవకాశం అనేది ఉంది. డిసెంబర్ 11th డేట్ వరకు కూడా మీరు ఫీ అనేది పే చేయొచ్చు. అయితే చివరి క్షణాల్లో సర్వర్ అనేది బిజీ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా త్వరగా అప్లై చేసుకోవడమే మంచిది. ఎలా అప్లై చేయాలి అంటే మీరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అలాగే యూపీఐ పేమెంట్ మెథడ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇలా యూపీఐ మెథడ్లో కూడా అప్లై చేసుకోవడం కోసం అవకాశం ఇచ్చారు. ఓకే, దాని తర్వాత ఫీజు అంతా జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, జనరల్ లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 1150 రూపాయలు, 1150 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇకపోతే ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు, అలాగే ఓబీసీ నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులు వీరికి ఫీజు 600 రూపాయలు ఫీజు వీరు నిర్ధారించారు. ఇక ఎస్సీ ఎస్టీతో పాటు పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ ఏదైనా ఛాలెంజెస్ ఉన్నా, అలాగే థర్డ్ జెండర్ మేలు ఫీమేల్ కానటువంటి థర్డ్ జెండర్ అభ్యర్థులు ఇటువంటి వారు 325 రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, జనరల్ అభ్యర్థులు 1150 రూపాయలు, అది 1150 రూపీస్. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 600 రూపీస్. థర్డ్ జెండర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 325 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు చూడండి, అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ మీరు ఇచ్చేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక, ఏమైనా తప్పులు జరిగితే కనుక డిసెంబర్ 12, 13 తేదీలలో కరెక్షన్స్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించారు. ఇకపోతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది హాల్ టికెట్లో మీకు ఇస్తారు. అడ్మిట్ కార్డ్ అనేది
తర్వాత అంటే ఎగ్జామినేషన్కి ఒక వారం రోజుల ముందు హాల్ టికెట్లు సైట్లో పెడతారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూజీసీ ఎన్టీఏ నెట్ డిసెంబర్ 2024 యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయనున్నారంటే 2025 న్యూ ఇయర్తో 2025 జనవరి 1 నుంచి జనవరి 1 నుంచి జనవరి 19th వరకు, జనవరి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీ సబ్జెక్ట్కి ఏ తేదీలో ఎగ్జామ్ వస్తుందో అది హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు. హాల్ టికెట్స్ వచ్చినప్పుడు మీ ఎగ్జామ్ ఏ డేట్లో పడింది అనేది మీకు తెలుస్తుంది. ఇకపోతే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సమయం 3 గంటలండి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 minutes, అంటే కరెక్ట్గా 3 hours టైం అనేది మీకు ఇస్తారు. ఈ 3 hours బ్రేక్ అనేది ఉండదు. నో బ్రేక్ అనేది ఉండదు. పేపర్ 1కు పేపర్ 2కు మధ్య బ్రేక్ అనేది ఉండదు. పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా 3 గంటల వ్యవధిలోనే రెండు కలిపి రాయాల్సి ఉంటుంది. మరి టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందనేది తర్వాత హాల్ టికెట్లో మీకు అడ్మిట్ కార్డులో చెప్తారనమాట, ఇంటిమేషన్ ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్, డేటు, షిఫ్ట్ ఇవి కూడా మీకు హాల్ టికెట్లో వివరాలు వస్తాయి. ఇకపోతే రిజల్ట్ అనేది వెబ్సైట్లో ఎప్పుడు పెడతారు అన్నది తర్వాత ఇంటిమేషన్ అనేది ఇస్తారు. మరిన్ని వివరాల కోసం క్రింద ఉన్నటువంటి వెబ్సైట్స్ని మీరు సందర్శించవచ్చు. ఇవి అఫీషియల్ వెబ్సైట్స్. చూడండి, అప్లికేషన్ని కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తున్నారు. మరి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏమేమి ఉండాలి అంటే, స్టెప్ 1 మీ యొక్క వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి, అంటే ఏదైతే మీరు వాడుతున్నారో ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని, మీరు ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరచుగా మీరు వాడుతున్నటువంటి ఈమెయిల్ మరియు ఎక్కువగా నెట్వర్క్ పరిధిలో ఎటువంటి నెట్వర్క్ డిస్టర్బెన్స్ లేనటువంటి మొబైల్ నెంబరు మీది ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో ఇంకేం ఇవ్వాల్సి ఉంటుందంటే చూడండి, అలాగే మీరు ఏదైతే ఫీ పే చేస్తారో ఫీ పే చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్, దాన్ని కూడా ఇక్కడ అంటే అప్లికేషన్ నెంబర్ మీరు అంటే ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మీరు చేసినప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో అప్లికేషను కోసం ఏమేమి ఉండాలంటే మీ యొక్క రీసెంట్ పాస్ ఫోటో అనేది ఉండాలి. పాస్ ఫోటో సైజ్ ఎంత ఉండాలి చూసుకోండి. మీరు అప్లై చేసినప్పుడు పాస్ ఫోటో యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది చెక్ చేసుకోండి. 10 KB నుంచి 200 KB మధ్య మీ యొక్క పాస్ ఫోటో సైజ్ అనేది ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి అంటే 4 KB నుంచి 30 KB మధ్య సిగ్నేచర్ సైజ్ అనేది ఉండాలి. అలాగే మీ పాస్ ఫోటో అనేది రీసెంట్గా ఏదైతే మీరు తీసుకున్నారో పాస్ ఫోటో, దాన్ని మాత్రమే మీరు ఇక్కడ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మళ్ళీ మీకు వెబ్ క్యామ్ ద్వారా మీ యొక్క ఫోటోని తీసుకుంటారు. వెబ్ క్యామ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోటో తీసుకునేటప్పుడు ఆ ఫోటోకి ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు సబ్మిట్ చేసినటువంటి పాస్ ఫోటోకి 80% ఫేస్ అనేది మ్యాచింగ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ తగ్గితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి రిజెక్ట్ అవుతారు. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినా కూడా ఎగ్జామ్ని మీ చేత రాయనివ్వరు. 80% ఫేస్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వెబ్ క్యామ్లో తీసినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో తీసినటువంటి ఫోటోకి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ టైంలో మీరు ఇచ్చినటువంటి ఫోటోకి 80% కంపల్సరీగా ఫేస్ అనేది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది.
ఇకపోతే మీరు ఆన్లైన్ పేమెంట్ కోసం ఎస్బీఐ కార్డులు యాక్సెప్ట్ చేస్తారు. ఎస్బీఐ, కెనరా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటి యొక్క డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ ఇవనేవి వ్యాలిడేషన్లో ఉంటాయి. మిగిలిన బ్యాంకులు అనేవి డౌట్. ఎస్బీఐ, కెనరా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. వీటి యొక్క డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యూపీఐ నెంబర్లు మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే చివరికి మీరు అప్లై చేసిన తర్వాత ఆ కాపీని డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ని మీ యొక్క జీమెయిల్ అకౌంట్లో జాగ్రత్తగా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అప్లికేషన్ని మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. జీమెయిల్లో దాచిపెట్టుకోండి. అప్లికేషన్కి చెప్తున్నా చూడండి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో యూజీసీ నెట్కి వారు కంపల్సరిగా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా కూడా డిసెంబర్ 12, 13 తేదీల్లో కరెక్షన్స్కి అవకాశం ఇస్తున్నారు. దాని తర్వాత డిసెంబరు 12, 13 తర్వాత ఇన్ కేస్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే ఎన్టీఏ వారు వాటిని యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ మీరు కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే పోస్టర్లో కానీ, ఫ్యాక్స్లో కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, బై హ్యాండ్ చేతి ద్వారా కానీ మీరు ఇస్తాము అంటే వాటిని వీరు యాక్సెప్ట్ చెయ్యరు అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూజీసీ ఎన్టీఏ నెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి లాభాలు ఏమిటి అనేది ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు ఈ ఎగ్జామ్ దేనికోసం? యూజీసీ ఎన్టీఏ ఎగ్జామ్ అనేది ప్రతి పీజీ అభ్యర్థి ఎందుకు రాయాలి? ప్రతి పీజీ అభ్యర్థి దీన్ని ఎందుకు రాయాల్సి ఉంటుంది అనేది పరిశీలన చేస్తే మీకు వచ్చినటువంటి మార్కులు ఆధారంగా యూజీసీ ఎన్టీఏ నెట్లో మీకు వచ్చినటువంటి వెయిటేజీ ఆధారంగా మీరు చూపించినటువంటి పెర్ఫార్మెన్స్ ఆధారంగా మంచి మార్కులు వచ్చినటువంటి వ్యక్తులకి అంటే మీకు ఏజ్ కూడా ఉంది. ఏజ్ గురించి నేను తర్వాత చెప్తాను. నేను వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా అవకాశాలు అనేవి లభిస్తాయి. మంచి యూనివర్సిటీలలో మీకు భారతదేశంలో మీకు నచ్చిన యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి వ్యక్తులు కంపల్సరీగా యూజీసీ నెట్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్డిలో అడ్మిషన్స్ కోసం కూడా యూజీసీ ఎన్టీఏ నెట్ క్వాలిఫికేషన్ అడుగుతారు. వీటితో పాటు మీరు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్గా ఎనీ స్టేట్ ఏ స్టేట్లో అయినా కూడా మీకు సంబంధించిన సబ్జెక్టులలో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్గా ఇతర గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అంటే ఎవరినైనా తీసుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు నెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకుంటే మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజీలు. సో అటువంటి రెప్యుటేషన్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్, అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్, అలాగే గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ బేస్ మీద అవ్వచ్చు, లేదా గెస్ట్ ఫ్యాకల్టీ అవ్వచ్చు. ఇలా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా యూజీసీ ఎన్టీఏ నెట్ క్వాలిఫికేషన్ అనేది చూస్తాయి. కాబట్టి ఈ జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ సాధించాలి అంటే నెట్లో మంచి మెరిట్ని మీరు కనబరచాల్సి ఉంటుంది. జేఆర్ఎఫ్కి, పిహెచ్డికి, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కు ఇటువంటి వాటి కోసం మీకు అవకాశం లభించాలి అంటే మీరు నెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి. ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మాస్టరు మాకు యూజీసీ ఎన్టీఏ చాలా కొత్త, మేము ఏం ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది అభ్యర్థులు వారికి ఉన్నటువంటి డౌట్. చూడండి, యూజీసీ ఎన్టీఏ నెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారు స్పెషల్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కానీ, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కానీ మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. యూజీసీ ఎన్టీఏ నెట్ సిలబస్ ఏదైతే ఫ్రేమ్ చేసి ఉన్నారో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ జిరాక్స్ కాపీ, ప్రింట్ కాపీ ఏపీ మరియు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లు, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ అండి,
మన తెలుగు వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. మీరు ఏ స్టేట్లో, భారతదేశంలో ఉన్నటువంటి ఏ స్టేట్లో మీరు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు రాయాలనుకున్నా కూడా సెట్ లేదా స్లెట్ రాయాలనుకుంటే కనుక యూజీసీ ఎన్టీఏ వారి యొక్క సిలబస్సే మీరు ఫాలో అయితే సరిపోతుంది. కాబట్టి యూజీసీ ఎన్టీఏ నెట్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వివిధ స్టేట్లలో నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టులు అవి ఇంగ్లీష్ ప్లస్ వారి యొక్క మదర్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇకపోతే చూడండి, ఇక్కడ పేపర్ వన్ ఏముంటుంది? పేపర్ 1 అనేది ఇక్కడ ఏముంటుంది? టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేది ఇక్కడ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. ఇలాగా 100 మార్కులకి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఇందులో భాగంగా రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డివర్జెంట్ థింకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇటువంటి అంశాలని క్యాండిడేట్లో పరీక్షిస్తారు. ఇక పేపర్ 2 ఏదైతే ఉందో, మీరు ఏ సబ్జెక్టుతో యూజీసీ నెట్కు అప్లై చేశారో, అంటే యూజీసీ నెట్ కోసం ఏ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్టెడ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. 200 మార్కులకి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 200 మార్కులకి ఇది ఉంటుంది. ఈ విధంగా పేపర్ 1 100 మార్క్స్కి, పేపర్ 2 200 మార్క్స్కి, ఓవరాల్గా 300 మార్క్స్కి యూజీసీ ఎన్టీఏ నెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 2 పేపర్లు కూడా 3 గంటల వ్యవధిలోనే రాయాల్సి ఉంటుంది. మధ్యలో నో బ్రేక్ అనేది ఉండదు. ఎయిదర్ మార్నింగ్ సెషన్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ సెషన్ అవ్వచ్చు, ఏ సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది హాల్ టికెట్లో మీకు ఇంటిమేషన్ ఇస్తారు. మరి యూజీసీ ఎన్టీఏ నెట్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి పీజీలో ఎంత పర్సంటేజ్ మార్కులు ఉండాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. జనరల్ అభ్యర్థులు, జనరల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, జనరల్లీ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ వీరందరూ కూడా అట్లీస్ట్ 55% మార్క్స్ని వీరు పీజీలో స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంపల్సరీగా మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. ఎవరు? ఓసీ అభ్యర్థులు మరియు జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, అన్రిజర్వ్డ్ అభ్యర్థులు వీరందరూ కూడా 55% మినిమం మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. ఇకపోతే ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ అభ్యర్థులు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు, ఇటువంటి వారందరూ కూడా ఏంటంటే, అలాగే థర్డ్ జెండర్స్ వీరందరూ కూడా 50% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం పీజీ చదువుతున్న వ్యక్తులు కూడా జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం పీజీ చదువుతున్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు పీజీ పూర్తయిన తర్వాత 2 ఇయర్స్లో కంపల్సరీగా, అంటే యూజీసీ నెట్ రాసిన తర్వాత, ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత 2 ఇయర్స్లో మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి యూజీసీ ఎన్టీఏ నెట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ గురించి ఇచ్చారు చూడండి. రిజర్వేషన్ ఇక్కడ ఇదే రిజర్వేషన్ క్రైటీరియా. ఇక్కడ రిజర్వేషన్ చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ పర్సంటేజ్లో రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి అని చెప్తున్నారు. ఇకపోతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏమేమి ఉండాలి
ఏమేమి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది? కాపీ ఆఫ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. వీటి కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి. యూజీసీ ఎన్టీఏ నెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ కాపీ, జెరాక్స్ కాపీ అనేది ఒకటి ఉండాలి. అలాగే ఏదైనా ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఆధార్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అవ్వచ్చు, అంటే ఫోటోగ్రాఫ్తో ఉన్నది. పాస్పోర్ట్ నంబర్ అవ్వచ్చు, రేషన్ కార్డు అవ్వచ్చు. ఎనీ సాధారణంగా ఆధార్ కార్డే బెస్ట్. ఓకే, ఏదో ఒకటి ఐడి కార్డు అనేది అక్కడ అంటే నెంబర్ అనేది అడుగుతాడు. ఆధార్ కార్డు నెంబరా లేకపోతే ఓటర్ ఐడి నెంబర్ ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పీజీలో ఏ సబ్జెక్ట్తో మీ పీజీ క్వాలిఫికేషన్ ఉందనేది ఆ వివరాలు మార్క్ షీట్ ఉండాలి. అలాగే యువర్ పెర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్. మీ పెర్మనెంట్ అడ్రస్ అంటే మీ పెర్మనెంట్ హౌస్ ఎక్కడ ఉంది, మీ పెర్మనెంట్ అడ్రస్ ఏదనేది విత్ పిన్ కోడ్తో సహా మీ పెర్మనెంట్ అడ్రస్ అనేది ఉండాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు ఎక్కడ కావాలి అనేది 4 సెంటర్లని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అనుకూలమైన 4 సెంటర్లని ఎగ్జామ్స్ కోసం, యూజీసీ అంటే ఎగ్జామ్ కోసం 4 సెంటర్లని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యూజీసీ నెట్ ఏ సబ్జెక్ట్తో మీరు రాస్తున్నారో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఏ సబ్జెక్టు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశారు, కోడ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్, కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి సర్టిఫికేటు, ఈమెయిల్ అడ్రస్సు అండ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, అలాగే మీ సిగ్నేచరు అండ్ పాస్ ఫోటో ఇవి అప్లై చేసినప్పుడు మీ దగ్గర ఉంచుకోవాలి. చూడండి, ఏ ఏ సబ్జెక్టులలో యూజీసీ ఎన్టీఏ నెట్ అనేది ఉంటుంది, ఆ సబ్జెక్ట్ కోడ్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఏ ఏ సబ్జెక్టులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మన తెలుగు విషయం వద్దాం. మన తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే తెలుగు సబ్జెక్ట్ యొక్క కోడ్ 27. మన సబ్జెక్ట్ కోడ్ యూజీసీ నెట్లో మన సబ్జెక్ట్ కోడ్ 27 గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, చూసుకోవచ్చు. ప్రతి జిల్లాకి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయించారు. అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి ఇచ్చారు. ఇంకా తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఇవి ఇక్కడ తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్స్. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోడ్ని ఒకసారి చూద్దాం. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోడ్ని కనుక మనం పరిశీలించినట్లయితే MA 30 MA అది తెలుగు. ఎవరైతే MA తెలుగు రాస్తున్నారో చూసుకోండి, యూజీసీ ఎన్టీఏ నెట్ తెలుగు సబ్జెక్ట్ ఎవరైతే రాస్తున్నారో వారి యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోడ్ 30. ఇంకా మీ సబ్జెక్టులు ఇవి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇంతవరకు మనము 2024 డిసెంబర్
యూజీసీ నెట్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుగు సబ్జెక్టులో ఎవరైతే ఏపీ మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు, అంటే ఇప్పుడు మన తెలుగు సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడదాం. మీరందరూ కూడా చాలామంది పీజీలో తెలుగు ఎంఏ చేసి అంటే పీజీలో ఎంఏ తెలుగు చేసి ఉంటారు మీరు. అంటే డిగ్రీలో బీకామ్ అవ్వచ్చు, లేదా బిఏ హిస్టరీ అవ్వచ్చు, లేదా హెచ్ఈపి అవ్వచ్చు, లేదా ఇంకొక సబ్జెక్ట్ అవ్వచ్చు, లేకపోతే సిబిజెడ్ డిగ్రీలో సిబిజెడ్ చదివి ఉండొచ్చు. సో వేరే వేరే సబ్జెక్టులు డిగ్రీలు చదివినప్పటికీ కొంతమంది ఇక్కడ పీజీ తెలుగు సబ్జెక్టుతో కంప్లీట్ చేసి ఉంటారు. అటువంటి వారు ఇక్కడ డిఎస్సిలో పీజీటీ పోస్టులకి పోటీ పడుతున్నారు, అవునా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం. మరి పీజీటీ సిలబస్, డిఎస్సిలో పీజీటీ సిలబస్, అలాగే యూజీసీ నెట్ సిలబస్ ఇంచుమించు ఒకటే. కాకపోతే పీజీటీ సిలబస్ కంటే నెట్ సిలబస్ ఇంకా ఎక్కువ. నెట్ సిలబస్ మీరు ప్రిపేర్ అవుతూ నెట్ సిలబస్తో పాటు పీజీటీ, అంటే నెట్ సిలబస్ ప్రిపేర్ అయితే మళ్ళీ పీజీటీకి స్పెషల్గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఇక ఎస్జిటి కోసం, ఎస్జిటి కాదు, స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీ, వీటి కోసం పాఠ్య పుస్తకాలు ఎక్స్ట్రా చదువుకుంటే సరిపోతుంది, అవునా. ఒకసారి మనము తెలుగు సిలబస్ని పరిశీలన చేద్దాం. యూజీసీ ఎన్టీఏ నెట్ తెలుగు సిలబస్ని ముందు మనం పరిశీలన చేసి మిగిలిన వివరాలు మనం మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు యూజీసీ నెట్ తెలుగు సిలబస్. సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాష పరిణామం వికాసము. ఇక్కడ చూడండి, సామాన్య భాషా విజ్ఞానం, దీంతోపాటు తెలుగు భాష పరిణామ వికాసం, ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయన ప్రక్రియలు, తెలుగు సాహిత్య అధ్యయన ధోరణులు ప్రక్రియలు, జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య పరిచయం, తెలుగువారి చరిత్ర సంస్కృతి, బాల వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు, అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన. ఇది యూజీసీ ఎన్టీఏ నెట్ యొక్క సిలబస్. దీంతో పాటుగా మరి డిఎస్సి సిలబస్ కూడా ఒకసారి స్టడీ చేద్దాం, రెండు పక్క పెట్టి స్టడీ చేద్దాం. సామాన్య భాష విజ్ఞానం నుంచి ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అయినా, లేదా టీజీటీకి ప్రిపేర్ అయినా, పీజీటీకి ప్రిపేర్ అయినా, డిఎస్సిలో ఇది ఉంటుంది. ఇది తెలుగు మెథడాలజీలో కానీ, తెలుగు కంటెంట్లో కానీ భాష, దాని స్వభావం, భాష ఉత్పత్తివాదాలు, భాషా శాస్త్రం, దాని వికాసము, పాశ్చాత్య దేశాలలో భాషా విషయక కృషి, భాషా శాస్త్రము, వివిధ అధ్యయన పద్ధతులు. ఓకే, ఇది తెలుగు మెథడాలజీలో కానీ, తెలుగు కంటెంట్లో కానీ, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లోను, అలాగే టీజీటీలోను, పీజీటీలోను ఈ అంశం చదవాల్సి ఉంటుంది. ఇకపోతే ధ్వని విజ్ఞానం, ఇది కూడా స్కూల్ అసిస్టెంట్స్ అంటే డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే వర్ణ విజ్ఞానం, ఇది పీజీటీలో ఉంది. డిఎస్సి పీజీటీలో ఈ సిలబస్ అనేది ఉంది. ఇక డిఎస్సి పీజీటీలో పదాంశ విజ్ఞానం అనేది ఉంది. డిఎస్సి పీజీటీలో ఇది ఉంది. వాక్య విజ్ఞానం, వాక్య నిర్మాణం, పద నిర్మాణం, వాక్య నిర్మాణ సంబంధం, వాటి పరిధి, వాక్య నిర్మాణ రీతులు, ఆధునిక వాక్య నిర్మాణాలు, భేదాలు, ఇది స్కూల్ అసిస్టెంట్స్, అలాగే టీజీటీ, పీజీటీ అన్నిట్లో కూడా వాక్య విజ్ఞానం మనం చదవాల్సి ఉంటుంది. ధ్వని పరిణామం, కారణాలు, రీతులు, ధ్వని సూత్రాలు, పరిమితులు, ఇది కూడా పీజీటీలో ఈ సిలబస్ ఉంది. అర్ధ పరిణామం, ఇది కూడా అర్ధ పరిణామం అనేది ఇది స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీలో ఈ సిలబస్ అనేది ఉంది. ఇకపోతే
ఆదాన ప్రదానాలు ఇది కూడా పీజీటీలో ఉంది. మాండలిక విజ్ఞానం ఇది స్కూలు అసిస్టెంట్ టీజీటీ పీజీటీలో తెలుగు మెథడాలజీలో మాండలికాల గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక తెలుగు భాష పరిణామం వికాసం ఇక్కడ మూల ద్రావిడ వర్ణ పునర్నిర్మాణం, మూల ద్రావిడ వర్ణాలు, ధాతువులు, ఉపసర్గలు, ద్రావిడ భాషల అధ్యయనం, ద్రావిడ భాషల ఉపకుటుంబాలు, వీటిని పీజీటీ కోసం చదవలసి ఉంటుంది. డిఎస్సి పీజీటీ కోసం చదవలసి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, తెలుగు భాషలు సందుల గురించి మనం చదవలసి ఉంటుంది. ఇది ఎస్ఏలోను అలాగే టీజీటీలోను పీజీటీలోను సంధి గురించి మనం చదవాలి. ఆధునిక తెలుగు మాండలిక భేదాలు, భాషా ప్రామాణికీకరణ సమస్యలు ఇది కూడా డిఎస్సిలో చదవాల్సి ఉంటుంది. అలాగే ఆధునిక భాషలు సందుల గురించి పూర్తిగా మనం డిఎస్సికి, యూజీసీ నెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే తెలుగు భాష నిర్మాణం, భాషాపద నిర్మాణం ఇదంతా కూడా మనము పీజీటీ కోసం డిఎస్సిలో చదవాల్సి ఉంటుంది. ప్రాచీన తెలుగు సాహిత్యము ఇంకా సమస్య లేదు. ప్రాచీన తెలుగు సాహిత్యం అనేది మీరు స్కూల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, లేదా టీజీటీ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు. సో ఓవరాల్గా డిఎస్సికి, యూజీసీ నెట్కి ఇది ఉంది. ప్రాచీన తెలుగు సాహిత్యం అధ్యయనము ప్రక్రియలు అనేది ఇదంతా కూడా అంటే యూనిట్ 3 మొత్తం ఎన్టీఏ నెట్ యొక్క యూనిట్ 3 సిలబస్ మొత్తం డిఎస్సికి వస్తుంది. ఇదంతా డిఎస్సికి ఉంది. ఇదంతా ఇంకేం మీ సమస్య లేదు. యూనిట్ 3 మొత్తం కూడా మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నెట్కి, డిఎస్సికి యూనిట్ 3 సేమ్. ఇదంతా కూడా ప్రక్రియలు, ఇదంతా కూడా చూడండి. ఇక్కడ నెట్ సిలబస్ కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ఏముంది ఇక్కడ? సాహిత్య చరిత్ర, అధ్యయన పద్ధతులు, యుగ విభజన సమస్యలు, సాహిత్య చరిత్రకారులు, యుగ విభజన రీతులు, ప్రాంగణన్నయ్య యుగపు కవిత విశేషాలు, కవిత్రయము, శివకవులు, అలాగే వారి సమకాలీన కవులు, తర్వాత రంగనాథ రామాయణం, నాచన సోముని నవీన గుణ సనాతనత్వం, ఎర్రన సోమనుల తులనాత్మక వివేచన, శ్రీనాథుని జీవిత చరిత్ర, పోతన, ఇలా మొత్తం ప్రాచీన సాహిత్యం అంతా కూడా మనం ప్రక్రియలు సాహిత్యము నెట్కి, డిఎస్సికి చదవాల్సి ఉంటుంది. ఆధునిక తెలుగు సాహిత్యము అధ్యయనం ధోరణులు యూనిట్ 4 ఏదైతే ఉందో యూజీసీ నెట్లో, ఇదంతా కూడా డిఎస్సిలో మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఇదంతా చదవాల్సి ఉంటుంది. యూనిట్ 4, యూనిట్ 3 కామన్ రెండింటికి కూడా. జానపద గిరిజన విజ్ఞానం అనేది డిఎస్సిలో పీజీటీకి ఉంది. డిఎస్సి పీజీటీకి ఉంది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వారు దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎన్నోది? 5వ యూనిట్, అవునా? ఇకపోతే 6వ యూనిట్ తెలుగు సాహిత్య విమర్శ. డిఎస్సిలో అంటే యూజీసీ నెట్కి ఉంది, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కి మరియు టీజీటీకి, పీజీటీకి అన్నిటికీ కూడా తెలుగు సాహిత్య విమర్శ కంపల్సరిగా అధ్యయనం చేయాల్సి ఉంది. భారతీయ అలంకారిక విమర్శ రీతులు మన టెట్లోనే ఇచ్చాడు. పాకాలు, రీతులు, నవరసాలు, వాటిని. సో భారతీయ అలంకార శాస్త్రము అనేది డిఎస్సి కోసం కంపల్సరిగా చదవాలి. నెట్లో ఉంది సిలబస్, డిఎస్సికి కూడా చదవాలి. భారతీయ అలంకారిక విమర్శ రీతులు అనేవి టెట్లోనే బిట్టొచ్చింది, ఇంకా డిఎస్సిలో వదలడు. ఆధునిక విమర్శ వికాసము, విమర్శ వికాసం ఇది కూడా మనం చదవాల్సి ఉంటుంది. సంస్కృత సాహిత్య పరిచయం ఇది కూడా అక్కడక్కడ మనము చదువుకోవాల్సి ఉంటుంది డిఎస్సి కోసం. తెలుగువారి చరిత్ర సంస్కృతి
ఇది డిఎస్సి పీజీటీలో 8 యూనిట్ ఉంది. ఇకపోతే బాల వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు. ఎస్, డిఎస్సిలో యూజీసీ నెట్తో పాటు డిఎస్సికి ఈ యూనిట్ మొత్తం చదవాల్సి ఉంటుంది. ఇదంతా చదవాల్సి ఉంటుంది. ఇకపోతే అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన డిఎస్సిలో పీజీటీకి ఉంది. ఇది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కు డిఎస్సిలో ఉంది. ఇదండి. కాబట్టి మీరు చూసుకోండి, యూజీసీ ఎన్టీఏ నెట్ కనుక మీరు ప్రిపేర్ అయితే, యూజీసీ ఎన్టీఏ నెట్ పేపర్ని కనుక మీరు ప్రిపేర్ అయితే, ఇది ప్రిపేర్ అవుతూ యూజీసీ ఎన్టీఏ నెట్ ప్రిపేర్ అవుతూ ఇంకా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు లేదా డిగ్రీ వరకు స్కూల్ మరియు కాలేజీ టెక్స్ట్ బుక్లు మీరు ఫాలో అయితే, తెలుగు మెథడాలజీ ప్లస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవి ప్రిపేర్ అయితే, మీకు యూజీసీ నెట్కి ప్రిపేర్ అవుతూనే ఇక్కడ డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. మేబీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉండొచ్చు. మన చేతిలో ఉన్న సమయము నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో ఇంచుమించు 6 నెలల పైగా సమయం మన చేతిలో ఉంది. 6 నెలలు సమయం ఉంది కాబట్టి ఈ 6 నెలలు మీరు మనం సిట్టింగ్ చేస్తే, ముందు నెట్ సిలబస్ కనుక ఈ సిలబస్ దగ్గర పెట్టుకొని, ఆల్రెడీ నెట్ సిలబస్ మీద నేను వీడియో చేశాను. ఈ పీడిఎఫ్ కూడా, నెట్ సిలబస్ పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. యూజీసీ ఎన్టీఏ నెట్ సిలబస్ అలాగే మన డిఎస్సి సిలబస్, 2 సిలబస్లు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. 2 సిలబస్లు కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెట్ అనేది జనవరిలో ఉంది. కాబట్టి నెట్ కనుక బాగా పిడేసిన తర్వాత, యూజీసీ ఎన్టీఏ నెట్ బాగా నమిలేసిన తర్వాత, ఇంకా మనకి జనవరి 19 నుంచి ఫిబ్రవరి, మార్చి అంతా కూడా టైం ఉంది. అక్కడ మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్ని బాగా రిఫర్ చేయొచ్చు. ఇంకా ఏవైతే నెట్లో కవర్ అవ్వలేదో ఆ కవర్ అవ్వని సిలబస్ డిఎస్సి కోసం అక్కడ విద్యా దృక్పథాలు, అలాగే తెలుగు బోధన, అదే మెథడాలజీ, దాని తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో మనం స్టడీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ యూజీసీ నెట్కి మీరు ప్రిపేర్ అవ్వడమే బెస్ట్. యూజీసీ నెట్కి ప్రిపేర్ అయితే జనవరిలో నెట్ ఎగ్జామ్ అయిపోతుంది, నెట్ క్వాలిఫై అయిపోతారు. దాంతోపాటు డిఎస్సికి కూడా మీకు అవకాశం అనేది లభిస్తుంది. అక్కడికి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి నెట్కి మీరు ప్రిపేర్ అవ్వడమే ఉత్తమం అని నేను చెప్తాను. ముందు నెట్ సిలబస్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసేయండి. నెట్ సిలబస్ పర్ఫెక్ట్గా మీరు క్లియర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిఎస్సికి నెక్స్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫైనల్గా నా సజెషన్ జనవరి 1వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ మధ్య యూజీసీ ఎన్టీఏ నెట్ అయిపోతుంది. అంటే నవంబరు, డిసెంబరు మొత్తం కూడా అది 45 రోజులు నెట్ సిలబస్ని మీరు చదవండి. నెట్ సిలబస్ని కంప్లీట్ చేయండి. నెట్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జనవరి 19 నుంచి అంటే అదొక 10 రోజులు, ఫిబ్రవరిలో ఒక 28 రోజులు, 38 రోజులు, మార్చి 30 రోజులు, అంటే ఇక్కడ ఇంచుమించు 70 రోజుల పైన సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు నెట్ ప్రిపేర్ అవ్వగా ఇంకా మిగిలిపోయినటువంటి సిలబస్ ఏదైతే ఉందో డిఎస్సి కోసం దానిని అక్కడ మీరు కవర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నా ఫైనల్ సజెషన్, నెట్కి అప్లై చేసి నెట్కి ప్రిపేర్ అయ్యి నెట్ ఎగ్జామ్ రాసి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం అన్నది నా యొక్క సజెషన్. ఇక మీరు మీ ప్రిపరేషన్ని ఎలా కొనసాగిస్తారా అన్నది మీ ఇష్టం. నా సలహా ఇది. నమస్తే.